ఈరోజు ట్రంప్ సృష్టిస్తున్న నూతన ప్రపంచం ఏంటి? మందికి క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే ట్రంప్ ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం, మనకే కాదు అమెరికాలో ఉన్నాడు కూడా ట్రంప్కి ఏమైనా అర్థమవుతుందంటే అది కూడా డౌట్. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తాడు ఎవరికి తెలియదు. సో అందువల్ల ట్రంప్ అసలు ఎటువైపు, ఒకవైపు శాంతి కావాలంటున్నాడు, యుద్ధాలు ఆపమంటున్నాడు, అంటే ఈయన శాంతి దూతన. మరోవైపు అమెరికా ఆధిపత్యం ఉండదు, అమెరికా ఎక్కడా జోక్యం చేసుకోదు, ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని, యూరోప్ మీ రక్షణ మీరు చూసుకోండి, ప్రపంచమంతా అమెరికా ఎందుకు మోయాలి భారం అని ఒకవైపు అంటున్నా. అంటే అమెరికా ఆధిపత్యానికి ట్రంప్ చెక్ పెట్టున్నాడా? లేదు. నిన్నటి దాకా స్వేచ్ఛా వాణిజ్యం అని మనందరికీ చెప్పారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డంకల్ ప్రతిపాదనలు సీనియర్లకు చాలా మందికి తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చాలా ఉపన్యాసాలు విన్నాం మనం. స్వేచ్ఛా వాణిజ్యం పేద దేశాలకు నష్టం చేస్తుంది అని మన ఉపన్యాసాలు గురించి. ఇవాళ ట్రంప్ రూపంలో స్వేచ్ఛా వాణిజ్యాన్నే ఖండిస్తూ నేను నా దేశం పైన వస్తువులపైన ఎలాంటి దుఃఖాలు ఇస్తే నేను అంతే ఇస్తా అని మరి ట్రంప్ మన వాదన సమర్థిస్తున్నాడా? స్వేచ్ఛా వాణిజ్యానికి భద్రతగా ఉన్నాడా? ఇలా ఇవన్నీ చూస్తున్న కొద్దీ అనుమానాలే తప్ప ఆన్సర్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి. వాట్ హౌ టు అండర్స్టాండ్ ఫినామినన్ కాల్డ్ ట్రంప్. ట్రంప్ అనే ఫినామినన్ ఏంటి? ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన, శాంతియుతమైన, అభివృద్ధి దోహదకరమైన, సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని వైపుగా ట్రంప్ నడిపిస్తాడా? మరింత వినాశకర పరిస్థితుల వైపు తీసుకెళ్తాడా? అనకాలు పోనీ అమెరికాకి ఏం చేస్తాడు ట్రంప్? ప్రపంచాన్ని ఎలా షేప్ చేస్తాడు? ఇది మన ముందుండే అనేక రకాల ప్రశ్నలు. ఈ ప్రశ్నల్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమే. ఎందుకంటే లేకపోతే నిజం చెప్పినట్టు ఆపుతున్నాడు గనక శాంతి దూత, స్వేచ్ఛా వాణిజ్యాన్ని విమర్శిస్తున్నాడు గనక స్వేచ్ఛా వాణిజ్యానికి వ్యతిరేకి. సో ప్రపంచ ఆధిపత్యానికి నుంచి అమెరికా ఐసోలేషనిజం, అమెరికా అంటే విడిగా తనకు తానుగా ఉంటుంది అంటే ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రజాస్వామ్యవాది, ఇవన్నీ మనకు అనుమానం. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే ఒక తత్వవేత్త అంటాడు, an intellectual position should not only be right but it should be for right reasons. సో ట్రంప్ అర్థం చేసుకోవడానికి ఈ తత్వవేత్త అన్న మాటలు అద్భుతంగా ఉపయోగపడతాయి. An intellectual position should not only be right but it should be right for right reasons. అంటే మన విశ్లేషణ, మన అంచనా, మన అభిప్రాయం, మన నిర్ణయం సరైనది కావడమే కాదు, సరైన కారణాల రీత్యా సరైనది కాదు. సో ట్రంప్ అంటున్నది కరెక్టే కదా అని మనకు అనిపించవచ్చు. అందుకు అది ఉదాహరణకు యుద్ధాలు ఆపాలి, శాంతి రావాలి, 24 గంటల్లో యుద్ధాలు ఆగిపోవాలి. దీనికి ఎవరో పెద్దలు చెప్తారు, మనమైనా సపోర్టే కదా అంటే డిమాండ్ ఇస్ రైట్ అండ్ అభిప్రాయం రైట్, కానీ ఇది ఫర్ రైట్ రీజన్స్. అక్కడే మనకు ప్రశ్న ఉత్పన్నమే. అందువల్ల మనం తీసుకునబోయేటువంటి ఒక అభిప్రాయం ఏదైనా సరైందా కాదా అని మాత్రమే చూడకూడదు. అది సరైన కారణాల రీత్యా సరైందా? Is it right because of right reasons or is it because of wrong reasons అనేది చూడాలి. సో రైట్ రీజన్స్ ఆర్ రాంగ్ రీజన్స్ కొరకు తీసుకుంటున్నారా అనేది క్వశ్చన్ మార్క్. సో రైట్ రీజన్ కొరక, రాంగ్ రీజన్ కొరక చూస్తే ట్రంప్ ఉదాహరణకు మనకు ఉక్రెయిన్ వార్ ఆగిపోవాలి అంటున్నాడు, ట్రంప్ తక్షణం ఆగిపోవాలి అంటున్నాడు. ఎవరైనా అందరూ అదే అంటాం, మేము యుద్ధం అంటూ ఎవరు కోరుకోం. కానీ బట్ ట్రంప్ ఎందుకు ఆగిపోవాలంటున్నాడు, ఎందుకు ఆగిపోవాలంటున్నాడో అర్థం కావాలి అంటే గాజా వైపు చూస్తే అర్థమే. గాజాలో కూడా యుద్ధం ఆగిపోవాలన్నాడు ట్రంప్, కానీ గాజాలో యుద్ధం ఆగిపోయి ఏం చేయాలన్నాడు? అక్కడ పాలస్తీనా ప్రజలందరినీ ఖాళీ చేయించి దాన్ని నేను బ్యూటిఫుల్ రిసార్ట్ గా మారుస్తాను. అంటే ట్రంప్ కు దేశము, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మధ్య తేడా లేదు. ట్రంప్ అది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అని అక్కడున్న లక్షలాది మంది పాలస్తీనా ప్రజలకు అది ఒక జన్మభూమి, మాతృభూమి, తమ మాతృదేశ ఆకాంక్షలతో ముడిపడి ఉన్న పవిత్ర భూమి. దాన్ని ట్రంప్ వ్యాపార వస్తువుగా చూస్తున్నాడు. ఉదాహరణకు మీకు రేపు హైదరాబాద్ అంతా ఖాళీ చేయండి, మనం ఖాళీ వెళ్ళిపోతామా? తెలంగాణ అంతా ఖాళీ చేయండి, నాకు ఎందుకంటే తెలంగాణ బ్యూటిఫుల్ రిసార్ట్ చేస్తా అంటే మనం వెళ్ళిపోతాం. సో అందువల్ల ట్రంప్ అక్కడ ఎందుకంటున్నాడు అంటే ట్రంప్ గాజాలోనైనా ఉక్రెయిన్లోనైనా అనుసరించేది ఈ ప్రపంచాన్ని బాగు చేసుకోవడానికి కాదని అనేది. ఏమంటున్నాడు అసలు? ఎందుకు ఉక్రెయిన్ వార్ ఆపమంటున్నాడు? నిజంగా యుద్ధం వద్దు,
శాంతి కావాలి గనక ఉక్రెయిన్ వార్ వద్దంటే ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది రైట్ డిమాండ్ ఫర్ రైట్ రీజన్. కానీ ఎందుకు వద్దంటున్నాడు? ఈ యుద్ధం ఒక డెడ్ లాక్. అమెరికా యూరోప్ల సహకారంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. యుద్ధాన్ని మొదలుపెట్టే సమయంలో అమెరికా కానీ యూరోప్ కానీ ఆశించింది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య వార్ లో ఏమవుతుంది అంటే అమెరికా యూరోప్ కలిసి ఉండి ఉక్రెయిన్ కు మద్దతుగా ఉంటే రష్యాను ఎదిరించవచ్చు అని అంటున్నారు. రష్యా ఏమనుకుంది? ఉక్రెయిన్ ఒక వారం రోజుల్లో ఓడించవచ్చు. ఇద్దరు మిస్కాలిక్యులేషన్లతో యుద్ధం మొదలుపెట్టారు. మరి ఎందుకు అనుకున్నారు? వాట్ ఆర్ ద రీజన్స్ ఏంటి? మరి అమెరికా యూరోప్ అలా ఎందుకు అనుకుంది? ఏమనుకున్నారు? ఒకటి, ఈ యుద్ధం వల్ల రష్యా ఎకానమీ సర్వనాశనం అవుతుంది. ఇది మొదటి అసంప్షన్. మీకు బైడెన్ అన్న మాట కూడా గుర్తుండే ఉంటుంది. ద రూబుల్ విల్ బికమ్ రబుల్ అన్నాడు. రూబుల్ అనేది రాళ్ళలాగా దుఃఖరాళ్ళలాగా మారిపోతుంది, దానికి ఏ విలువ ఉండదు. రూబుల్ విల్ బికమ్ రబుల్ అన్నాడు. రెండోది ఏమంటున్నాడంటే రష్యా ఏకాకి అవుతుంది ప్రపంచంలో. రష్యాతో అందరూ సంబంధాలు తెగొట్టుకుంటారు. ఎందుకంటే అమెరికా యూరోప్ ఆంక్షలు విధించింది కనుక రష్యాకి ఎవడు దిక్కుండడం అంటున్నారు. మూడోది ఏమనుకున్నారు? పుటిన్ కు రష్యాలోనే తిరుగుబాటు మొదలైతుంది. రష్యన్ ఎకానమీ దెబ్బతినడం వల్ల దాంతో పతనం అవుతుంది అని అనుకున్నారు. ఈ మూడు అజంప్షన్స్ తో యుద్ధం మొదలు పెట్టింది అమెరికా యూరోప్. కానీ అమెరికా యూరోప్ అంచనాలు తలకిందులై మూడు తప్పని తెలిపాయి. రూబుల్ మొదట్లో విత్ ఇన్ ఫ్యూ డే ఘోరంగా పడిపోయి దశలో $1 165 మారింది. యుద్ధం వచ్చే సమయానికి $85 $1.85 రెట్టింపాయి. భారీగా రూబుల్ పతనమే. మన పరిస్థితి ఏంది? మళ్ళీ దాదాపు వార్ స్థాయిలో ఉన్న సిచ్యువేషన్ వచ్చింది. కాస్త మెరుగైనట్టుంది. రష్యా రూబుల్ రబుల్ కాలే. రష్యన్ ఎకానమీ నాశనం అవుతుంది అని అనుకున్నారు. కాలే. ఎందుకు కాలేదు అంటే రష్యా ఫౌండ్ ఇట్ ఓన్ వే. పుటిన్ యుద్ధం వస్తుందని ముందే గ్రహించి యుద్ధం వస్తే తన పైన తనకు డాలర్లు రాకుండా లేకుండా చేస్తారని గమనించి తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ను డైవర్సిఫై చేశాడు. $1 కాకుండా గోల్డ్ రూపంలో, యూరో రూపంలో, పౌండ్ రూపంలో, యువాన్ రూపంలో ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డైవర్సిఫై చేశాడు. మూడోది ఏం చేశాడు? ట్రంప్ తనకున్న ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ వస్తాయి, డాలర్లలో పేమెంట్ చేయడం కష్టమవుతుంది, ట్రేడ్ జరపలేమని గుర్తించాడు. కొత్త ట్రేడ్ పార్ట్నర్లను వెతుకున్నాడు. ఆ రోజుల్లో మీకు గుర్తుండి ఉంటుంది, రష్యన్ ఆయిల్ ఇండియా పెద్ద ఎత్తున యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికి భారతదేశం మొత్తం ముడిచమురు దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చేది 1%. టాప్ 10 లో కూడా రష్యా ఉండేది. కూడా అక్కడి నుంచి మొదలై నెంబర్ 1 సప్లయర్ ఆఫ్ ఆయిల్ గా మారిపోయింది, ఎనర్జీగా మారిపోయింది రష్యా. ఇండియా పైన అమెరికా యూరోప్ చాలా అభ్యంతరాలు చెప్పింది. కానీ భారతదేశం వినలేదు. ఎందుకు వినలేదంటే లో ఆయిల్ ప్రైసెస్ అనేది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పొలిటికల్ గా ఎకనామిక్ గా కలిసి వస్తుంది. అందువల్ల నో లీడర్ విల్ మిస్ దట్ లగ్జరీ. రష్యా ఆంక్షల వల్ల తక్కువ రేటుకు ఆయిల్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇలా రష్యా ఐసోలేట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఐసోలేట్ కాలే. రష్యా చైనా బంధం బలపడింది, రష్యా ఇండియా బంధం బలపడింది, రష్యా ఉత్తర కొరియా, రష్యా ఇరాన్ రిలేషన్స్ పెరిగాయి. నార్త్ కొరియన్ సోల్జర్స్ వచ్చి రష్యా తరఫున పోరాడారు. ఆఖరికి యూరప్ కూడా రష్యన్ గ్యాస్ ఇంపోర్ట్స్ పూర్తిగా ఆపలేదు. యుద్ధం మొదలయ్యే నాటికి 45% యూరప్ ఎనర్జీ అవసరాల్లో రష్యా, అది ఈనాటికి కూడా 8% ఈవెన్ టుడే. ఎలా రష్యన్ ఎకానమీ దెబ్బతినలేదు, రష్యన్ రూబుల్ రబుల్ కాలేదు, పుటిన్ పైన వ్యతిరేకతతో తిరుగుబాటు రాలేదు, రష్యా ఏకాకి కాటే. యూరప్ అమెరికా యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఏ అజంప్షన్స్ తో మొదలు పెట్టిందో అజంప్షన్స్ అన్ని తప్పని చెప్పాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఉక్రెయిన్ కు చెందిన 20% టెరిటరీ రష్యా ఆక్రమించుకున్నది. క్రిమియా అనే ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలో ఉంది. రష్యా తగ్గడానికి వీలే లేదు. అమెరికా యూరప్ లో ఒక డిమాండ్ కట్ చేశారు. ఎందుకంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాకు ఆయుధాలు ఇవ్వండి అంటే అమెరికా యూరప్ ఆయుధాలు ఇస్తాను, కానీ ఈ పైన దాడి జరిగినప్పుడే వాడండి తప్ప రష్యా పైన ప్రయోగించకండి లోపలికి వెళ్ళి అని ఆంక్షలు పెడుతుంది. నాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి అంటే అది ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటుంది. అంతన ముందే ఏదో నాకు కనీసం మీరు సోల్జర్స్ పంపండి అంటే అట్లా సోల్జర్స్ మేము పంపలేము, పంపితే రష్యాతో ప్రత్యక్ష యుద్ధం చేసినట్టు అవుతుంది, రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి మేము సిద్ధంగా లేము అన్నారు.
లేదు కనీసం మా గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించండి అని అడిగింది ఉక్రెయిన్. అది కూడా సాధ్యం కాదు. అలా ప్రకటిస్తే రష్యన్ విమానాలు ఎంటర్ అయినప్పుడు నేను కాల్చిపడాల్సి ఉంటుంది, అది రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి కారణమవుతుంది అని. దీంతో ఒక డెడ్లాక్ సిచ్యువేషన్. అమెరికా యూరప్ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఓడిపోతున్న సమయంలో, అంటే ద లూజింగ్ గ్రౌండ్, ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ ఒప్పందం ద్వారా అమెరికా పశ్చిమ యూరోప్ల గౌరవాన్ని నిలబెట్టే పని చేస్తున్నారు. అంటే ఆధిపత్యాన్ని తగ్గించడం కాదు ఇది. అంటే తమ ఆధిపత్యానికి ప్రశ్నలు ఎదురవుతున్నప్పుడు, తమ ఆధిపత్యం ఇల్లెజిటిమేట్ గా మారుతున్నప్పుడు, ఆధిపత్యాన్ని రష్యా ఓపెన్ గా డిస్మాంటిల్ చేస్తున్నప్పుడు ఒక రెస్పెక్టబుల్ రిట్రీట్ గా ట్రంప్ దిగి చూస్తున్నారు. అంటే అంతకు ముందు అమెరికా యూరోప్ తో కలిసి రష్యాని కంప్లీట్ గా అణచివేయవచ్చు అని మొదలుపెట్టారు. ట్రంప్కి అర్థమైంది అది సాధ్యం కాదు. దీనివల్ల అమెరికన్ యూరోపియన్ సుప్రీమసీ దెబ్బతింటోంది. మన ఈ వార్లో కనుక ఉక్రెయిన్ వదిలేస్తే మనల్ని ఎవరు రెస్పెక్ట్ కూడా చేయరు, మనం నమ్మరు. అందువల్ల ద అదర్ వే ఏంటంటే రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని ఉక్రెయిన్ ఒప్పించి అమెరికా నాయకత్వంలోనే సంధి కుదిరినట్టు ప్రకటించి మేమే విజేతలుగా ప్రకటించుకోవాలి అనేది లక్ష్యం. ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ మనకి ఏమర్థమవుతుంది? ట్రంప్ శాంతి దూత అవుతాడా అంటే కాదు. ట్రంప్ శాంతి ఎందుకు కోరుకుంటున్నాడు అంటే అవమానకరమైన ఓటమి నుంచి బయటపడటానికి శాంతి కోరుతున్నాడు. అంటే ది డిమాండ్ ఇస్ రైట్ బట్ ద రీజన్స్ ఆర్ నాట్ రైట్. ఇక మరి ఎందుకు దీంట్లో ఇంకో వ్యూహం కూడా ఉంది. కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. అంటే 1970s లో రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య తీవ్ర విభేదాలు, సోవియట్ చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా అప్పుడు చైనాతో రిలేషన్స్ లేవు. అమెరికా అధ్యక్షుడిగా నిక్సన్ ఉన్న రోజుల్లో హెన్రీ కిస్సింజర్ అనే అతను ఫారెన్ పాలసీకి ఎక్స్పర్ట్. కిస్సింజర్ ఏమన్నాడంటే డిప్లొమసీ ఏంటంటే అమెరికాకు సోవియట్ యూనియన్ కు మధ్య బలమైన పోటీ ఉంది కనుక, సోవియట్ కు చైనాకు పడడం లేదు కనుక మనము చైనాతో కలిసి సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేద్దాం. ఇది అమెరికన్ ఫారెన్ పాలసీలో కిస్సింజర్ డిప్లొమసీగా పిలుస్తారు. అలా మొదలైంది. నిక్సన్ చైనా పర్యటన చేశారు. అమెరికా చైనాల మధ్య బలమైన రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఎంత బలమైన రిలేషన్స్ అంటే ఇవాళ చైనా ఎక్స్పోర్ట్స్ లో 18% అమెరికా కెనాట్ లివ్ వితౌట్ చైనీస్ ప్రొడక్ట్స్. మీరు అమెరికాలో వాల్మార్ట్కి వెళ్ళి అమెరికా జెండా అడిగినా పర్హాప్స్ ఇట్ విల్ బి మేడ్ ఇన్ చైనా. అలాంటి పరిస్థితికి అమెరికా వచ్చింది. చైనా కూడా అప్పుడప్పుడే డెంగ్ జియాఓపింగ్ నాయకత్వంలో లిబరలైజేషన్ రైట్ అప్రాప్రియేట్ టైంలో తమ ఎకానమీని ఓపెన్ అప్ చేశారు. అమెరికాతో వచ్చిన ఈ వ్యూహాత్మక బంధాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా, గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా ఎమర్జ్ అయింది. ఇప్పుడు ట్రంప్ ముందున్న పరిస్థితి ఏంటి? ఆనాటి సోవియట్ యూనియన్ లేదు. రష్యా ఇది వీక్ ఇన్హెరిటెడ్ టు సోవియట్ యూనియన్. సోవియట్ తో పోలిస్తే రష్యా లెక్కే కాదు. రష్యా ఎకానమీ మన ఇండియన్ ఎకానమీ కన్నా తక్కువ. ఇప్పుడు అమెరికాకు అన్ని రకాలుగా పోటీ చైనా. ఇప్పుడు చైనాను ఎదుర్కోవటానికి రష్యాతో కలుస్తున్న ట్రంప్. దీన్నే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. సో ఇక్కడ కూడా రష్యాతో ఎందుకు కలుస్తున్నాడు? ఏదో అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది, అమెరికా ఆధిపత్యాన్ని చెలాయించదలుచుకోలేదు, అమెరికా ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోదలుచుకోలేదు. అమెరికా వాంట్స్, ట్రంప్ వాంట్స్ ఏ డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్ కనుక రష్యాతో కలుస్తున్నాడు అనుకుంటే పొరపాటు. రష్యాతో ఎందుకు కలుస్తున్నాడు ట్రంప్ అంటే రష్యాతో కలిసి చైనాను ఐసోలేట్ చేసి ప్రపంచంలో తన సుప్రీమసీని నిలుపుకోవాలి అని. ఎందుకంటే రష్యా చైనా ఏకమే. ఇండియా కూడా కలిసి, ఇండియా కలవడానికి కొన్ని ఇండియా చైనా రిలేషన్స్ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనం కూడా ఇవాళ చాలా మంది అనుకుంటాం చైనాతో విభేదాలు ఉన్నాయి, ఎట్లా కలుస్తామని. కానీ అనేక కూటముల్లో చైనాతో ఇండియా ఉంది. ఉదాహరణకు బ్రిక్స్ ఒక ఎగ్జాంపుల్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇవాళ మరికొన్ని కంట్రీస్ కలిసాయి. RIC అంటారు, రష్యా, ఇండియా, చైనా. ఇలా మనం కొన్నిట్లో చైనాతో కూడా కలిసారు. అమెరికా ట్రంప్ అనుమానం ఏంటంటే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో చైనా పైన అమెరికా ఆంక్షలు, రష్యా పైన అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా చైనా కలిసాయి. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. ఆఖరికి తన మిత్ర దేశమైన సౌదీ అరేబియా, తన శత్రు దేశమైన ఇరాన్ తో చైనా ఆధ్వర్యంలో సంధి కుదుర్చుకుంది. పశ్చిమాసియాలో ఏ సంధి కుదిరినా అమెరికా నాయకత్వంలో కుదురుతుంది. అంతకుముందు అబ్రహాం అకార్డ్, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని ఇలా ఉన్నాయి.
కానీ ఫస్ట్ టైం ఇటీవల చైనా బ్రోకర్డ్ మీడియేటెడ్ బిట్వీన్ సౌదీ అరేబియా. ఎగ్జాంపుల్ అంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కు ఒక చెక్ చైనా రూపంలో ఎలా వస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల ఇవాళ ట్రంప్ కొత్త విధానం ఏంటంటే ఆ రోజేమో అమెరికా చైనా కలుపుకొని సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేయాలని చూస్తే అలా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తే ఇప్పుడు రష్యాను కలుపుకొని చైనా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలి అన్నది అమెరికా ఎత్తుగా. ఈ రెండు ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయి క్లియర్ గా? అమెరికా ఒక కొత్త వరల్డ్ ఆర్డర్, ట్రంప్ ఒక డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్ కొరకు అమెరికా నిజమని అమెరికా ఆధిపత్యం లేని ఒక ప్రజాస్వామిక ప్రపంచ వ్యవస్థ కొరకు ఈ పనులు చేస్తున్నాడు అనుకుంటే పొరపాటు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి వ్యూహాత్మకంగా ట్రంప్ వేస్తున్న అడుగులు మనకు మ్యాడ్నెస్ లాగా కనబడచ్చు, మ్యావరిక్ లాగా కనబడచ్చు. కానీ బిహైండ్ దిస్ మ్యావరిక్ థింగ్ there is a strategy for preserving, promoting American supremacy. సో ఇది అర్థం కాకపోతే మనకు ట్రంప్ చేస్తున్నాయన్నీ చాలా అద్భుతంగా కనబడతాయి. ట్రంప్ అనుసరిస్తున్న సెకండ్ పార్ట్ ఎకానమీలో ఒకటి టారిఫ్. మనం చాలా చదివింటారు, చూసింటారు, వినింటారు. టారిఫ్ విధిస్తున్నాడు. ఈ టారిఫ్ లో అసలు ఎవరికి అర్థం కాదు ఏం విధిస్తున్నాడు. ఒకసారి అంటాడు 20%. నెక్స్ట్ ఇప్పుడు మనకు నారాయణ చైతన్య ర్యాంక్ వస్తాయి 1 1 1 2 2 2 అని అట్లా అర్రాసు 25 54 104 125 245 అని నాకు నువ్వు చైనా పైన 245% విధించాక చైనా వాడు అన్నాడు అసలు ఇంత ఎందుకు టైం వేస్ట్ అన్నాడు. ఎందుకు టైం వేస్తున్నాడు? మీరు పక్కన మెత్తకపోతారు. 50 రూపాయలు ఎదుర్కొంటే 60 అయింది, 70 అయింది, 100 అయింది, ఇప్పుడు భోజనం చేస్తారు. 600 అయింది అనుకో, మీరు భోజనాన్ని కోరు. నెక్స్ట్ టైం 1000 అయింది, మళ్ళీ కొత్తగా పోకపోవడం ఉండదు. 3000 రూపాయలు భోజనం అన్నాడు పోతున్నాడు. అంటే 600 క్లోజ్గా ఆ లెవెల్ వచ్చిన అక్క నువ్వు ఎంత పెంచుకునేవాడు చైనావాడు అదే చెప్పాడు. ఇది అర్థం ఉందా? 245% దాంతో ఇప్పుడు మళ్ళీ వెంటనే చైనా వెనక్కు తగ్గి చైనా పైన తగ్గించేస్తున్నాడు. అందరిపైన ఆంక్షలు విధించాడు. 75 దేశాలు కాళ్ళ బేరానికి వచ్చాయి. 90 డేస్ నేను ఆపేస్తున్నా అంటాడు. ఇంకా విచిత్రం, ఎందుకు ఈ టారిఫ్ విధిస్తున్నావు అంటే మా దేశం దోచుకుంటాను అమెరికా ఈ పిల్లి ప్లండర్ రేప్ అంటాడు. ఒక దేశ ప్రెసిడెంట్ వాడే భాష ఆశ్చర్యం వేస్తుంది. ఒక రౌడీ షీటర్ వాడే భాష. సో ఏంటి నీకు ఏమైంది అంటే పెద్ద ఎత్తున మా దేశానికి ఎగుమతి చేసి లాభపడుతున్నారు అని మా దేశ ఎగుమతులు మాత్రం ఆపుతున్నారు. దానివల్ల మేము వాణిజ్య లోటు పెరుగుతోంది, మేము నష్టపోతున్నాం. ఇది నిజమా? మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. లెసోటో అని ఒక కంట్రీ సౌత్ ఆఫ్రికా పక్కన ఉంటాయి. ఆ దేశంలో 40% ప్రజలు ఎయిడ్స్, ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ ఉన్న దేశం అది. ఎయిడ్స్ తో పాటు డైమండ్స్ కూడా ఉన్న దేశం. సో ఈ లెసోటో ఏ కంట్రీ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఒకసారి అమెరికన్ కాంగ్రెస్ లో ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. లెసోటో కూడా అమెరికా సాయం చేసింది, ఈ కంట్రీ ఉన్నదని కూడా మనలో చాలా మందికి ఎవరికి తెలియదు అన్నాడు. అలాంటి లెసోటో పైన 50% సుంకాలు ఉంది. మరి లెసోటో అమెరికాకి ఏం చేస్తోంది అంటే ఆ దేశ పర్ క్యాపిటల్ ఇన్కమే $3. మన దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2100. $2100 మన దేశ తరఫరా ఆదాయం అంటే లెసోటో తరఫరా ఆదాయం $3.2. ఆ దేశం ఏం చేస్తుంది? అమెరికాను ఎట్లా దోచుకుంటుంది? లాజిక్ ఉన్నదా? లెసోటో డైమండ్ ఎగుమతి చేస్తుంది. లెసోటో కూడా కెపాసిటీ ఏంటి? పోనీ లెసోటో అంటే చిన్న దేశం, ఆడ కూడా ప్రజలు ఉన్నారు కనుక వాళ్ళు ఏదో అమెరికాను దోచుకుంటారు అనుకుంటారు. అంటార్కిటికాలో ఉన్న కొన్ని ఐలాండ్స్ పైన కూడా దుఃఖాలు విధించాడు. అక్కడ మనుషులు ఉండరు, పెంగ్విన్లు మాత్రం ఉంటాయి. అంటే మనుషులు ఏం కూడా విధించాడు. చిత్రం ఆస్ట్రేలియాకి 2 ఐలాండ్ పైన విధించాడు. ఒక దాంట్లో మనుషులు ఉండరు, ఇంకో దాంట్లో 2000 మంది ఉంటారు. ఇంకో ఆశ్చర్యం చెప్తారు. ఈగో గార్షియా అని హిందూ మహాసముద్రంలో ఒక దీవి ఉంది. ఆ దీవిలో అమెరికన్ సోల్జర్ తప్ప ఎవరు ఆ దీవి పైన కూడా దుఃఖాలు విధించారు. అక్కడ మానవులు ఉండరు, అమెరికా సోల్జర్స్ ఉంటారు. మరి ఏంటి బ్యాడ్నెస్? మ్యాడ్నెస్ కదా అంటే ఇవన్నీ చూస్తే నిజంగా మ్యాడ్నెస్. ఏం చేస్తున్నాడు దీంతో? అసలు ఏం చేయదలుచుకుంటున్నాడు అని. టారిఫ్లు ఒకటే కాదు, రెండోది ఏం చేస్తున్నాడు? టెరిటరీస్ కావాలంటున్నాడు. 5 రకాల పనులు చేస్తున్నాడు. 5 పనుల సారాంశం ఒకటే మీకు చెప్తాను చెబుతున్నాను. రెండోది ఏమంటున్నాడు? టెరిటరీస్ కావాలంటున్నాడు. పక్కన గ్రీన్లాండ్ ఉంది యూరోప్ లో, డెన్మార్క్ చెందిన అటానమస్ ఏరియా. ఐ వాంట్ గ్రీన్లాండ్ అంటాడు. మరి నీది కాదురా ఏదో డెన్మార్క్ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ పీస్ ఐ వాంట్. ప్రపంచం శాంతియుతంగా ఉండాలంటే, ప్రపంచం భద్రతగా ఉండాలంటే నాకు గ్రీన్లాండ్ కావాలి. ఎందుకు? గ్రీన్లాండ్ లో 57,000 మందికి ఎక్కువ జనం ఉండరు.
ఇట్ ఇస్ టోటల్లీ ఐసీ ఏరియా, అంటార్క్టికా ప్రాంతంలో ఉంటుంది. ఆ ఐస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగిపోతుంది. ఐస్ కరిగిపోవడం వల్ల ఆ ఐస్ లో ఉన్నటువంటి సహజ వనరులని బయటకు వస్తున్నాయి. మీకు సహజ వనరులు ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో చాలా మంది జోకో మాట అంటారు, భగవంతుడి సృష్టిలో ఒక విచిత్రం ఉంటది. భగవంతుడు ఎక్కడెక్కడైతే గంజ నిక్షేపాలు నిక్షిప్తం చేశాడో అక్కడెక్కడ మనుషులు పోకుండా అరణ్యాలను, పర్వతాలని, ఐసులు పెట్టాడు. భగవంతుడు ఏం చేశాడు నాకు తెలియదు, కానీ రియాలిటీ ఏంటంటే ఈ గ్రీన్ ల్యాండ్ ఐస్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఐస్ మెల్ట్ అవుతున్న కొద్దీ కొత్త ట్రేడ్ రూట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆయిల్, గ్యాస్, యురేనియం లాంటివి నిక్షేపాలు మొదలైన, అందుకే గ్రీన్ ల్యాండ్. మరి గ్రీన్ ల్యాండ్ ఏమున్నది, అమ్మండి అంటారు డెన్మార్క్. మీరు అమ్మకపోతే మేమే ఆక్రమించుకుంటాం అంటారు అని వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఫస్ట్ విజిట్ ఎక్కడికంటే గ్రీన్ ల్యాండ్. అంతకన్నా ముందు తన కొడుకును కూడా పంపించాడు జూనియర్ ట్రంప్. ఇలా తన అల్లుని పంపిస్తున్నాడు. సో గ్రీన్ ల్యాండ్ కావాలంటాడు. దాదాలైతే నేను రిసార్ట్ కడతాను. మీరు ఇలా ఒక్క దేశం కాదు, ప్రపంచంలో ఉన్న టెరిటరీస్ పనామా కెనాల్ నాకు ఇచ్చేయండి అంటున్నాడు. పనామా కెనాల్లో చైనా వచ్చేసినాడు. అక్కడ కెనాల్ ఏమీ లేదు. పనామా కెనాల్లో ముఖద్వారం వద్ద ఉన్న 2 పోర్ట్స్ చైనా కంపెనీలు నిర్వహిస్తుంది. అంతే తప్ప పనామా కెనాల్ నిర్వహణలో చైనాకు సంబంధం లేదు. అయినా పనామా కెనాల్ ఇచ్చేయంటున్నాడు. ఇది రెండవ పని. మూడోది ఏం చెప్తున్నాడు, రేర్ ఎర్త్ మెటల్స్. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే చాలా మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో, సెమీ కండక్టర్స్ లో వాడతారు. కోబాల్ట్, టైటానియం ఇలాంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్న చోటల్లా ట్రంప్ కనబడుతోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లతో పొత్తు పెట్టుకున్నాడు. తాలిబాన్ లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ఇప్పటికే చైనా వాళ్ళు ఎట్రయ్యారు. మీకు ఉక్రెయిన్ లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అందుకే ఉక్రెయిన్ తో ఏమంటున్నా, మినరల్ డీల్ కుదుర్చుకోండి నాతో అంటున్నారు. రష్యాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇది ఎదురుతున్నాయి. అందుకే రష్యా ఉక్రెయిన్ మధ్య మీడియేట్ చేసి 2 దేశాల ఖనిజ సంపద తనకు కావాలి అంటున్నట్టు. సో ఇది రేర్ ఎర్త్ మెటల్స్. ఇది మూడోది. నాలుగోది ఏమంటే ప్రపంచంలో అమెరికన్ ఫారిన్ పాలసీని మార్చేస్తూ యూరప్ కు వ్యతిరేకంగా రష్యాతో కలుస్తున్నాడు. ఎందుకు కలుస్తున్నాడు నేను వివరంగా ముందే చెప్పాను. ఐదోది ఇవన్నీ చేసి ఏం చేస్తున్నాడు, అమెరికాలో ఉన్న బిగ్ కార్పొరేట్స్ తో విలాసపోతున్నాడు. ఇవన్నీ చేసి లాస్ట్ వన్ ఏం చేస్తున్నాడు, మీరు ఇలాన్ మస్క్. ఆయన అమెరికా ఆయన ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ లాగా బిహేవ్. అమెరికాలో ఉన్న కార్పొరేట్స్ కు నేను పెద్ద ఎత్తున పన్నుల రాయితీలు ఇస్తానంటున్నాడు. ఆఖరికి ప్రభుత్వాన్ని కుదించి $50 బిలియన్, $5,000 కోట్ల మిగిలిస్తానంటున్నాడు. మీకు మీరు చదివింటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖను కూడా తీసేశారు. అంటే అమెరికాలో ఎడ్యుకేషన్ ఇస్ స్టేట్ అండ్ లోకల్ బాడీ సబ్జెక్ట్. స్టిల్ ఫెడరల్ గవర్నమెంట్ టోటల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ లో 8% కంట్రిబ్యూట్ చేస్తారు. అలాంటిది నేను ఎడ్యుకేషన్ మూసేస్తాను. ఈ $50 బిలియన్ ఏం చేస్తామని అడిగితే 20% ప్రజలకు ఇస్తాను, 20% అమెరికా అప్పులు ఇస్తాను అంటారు. మిగతా 60% ఏం చేస్తామంటే కార్పొరేట్లకు ట్యాక్స్ కట్టిస్తారు. సో అందుకే మీరు గమనించండి, ట్రంప్ పాలసీస్ అన్నింటిలో కూడా అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటి, అమెరికాలో ఉన్న బడా కార్పొరేట్ రంగానికి లాభాలు చేకూర్చే విధానం. అది టారిఫ్స్ అయినా, టెరిటరీస్ అయినా, రేర్ ఎర్త్ మెటల్స్ అయినా అన్నిట్లో కూడా ఒకటే విధానం. అందుకే మిగలండి బిగ్ కార్పొరేట్ పైన ఉన్న రెగ్యులేషన్ తీసేస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని ఉంటుంది. అంటే మన దగ్గర సెబీలా, అది అమెరికన్ ప్రభుత్వ కంట్రోల్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేస్తామని ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ రెగ్యులేట్ చేయకూడదు కనుక, మా ఫైనాన్స్ క్యాపిటల్ ఫ్రీడమ్ ఉండాలి కనుక అది ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చారు. అలాగే ఫెడరల్ ట్రేడ్ కమిషన్, ఇది మానోపలి, గుత్తాధిపత్యం మార్కెట్లో ఎవరిపైన ఉండద్దు అని బిగ్ కార్పొరేట్స్ కూడా కేసులు పెడుతున్నారు. అమెజాన్, మెటాల్ అని. ఆ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చారు. ఆఖరికి మన రిజర్వ్ బ్యాంక్ లాగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అంటారు. దాని అధినేత జెరోమ్ పవెల్, ఆయనను 2018లో ట్రంపే నియమించాడు. ఇప్పుడు నేను తీసి పడేస్తా అంటున్నాడు. తీసి పడేయలేడు కనుక రోజు తిట్టడం మొదలు పెట్టాడు. ఆయనకు మిస్టర్ లేట్ అని ఒక పేరు కూడా పెట్టాడు. అమెరికాలో ఉన్న మొత్తం వ్యవస్థలన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకొని తాను అమెరికాలో ఉన్న కొద్ది కార్పొరేట్ దిగ్గజాలకు సన్నిహితంగా అమెరికన్ ఎకానమీని, అమెరికన్ స్టేట్ పవర్ ఇది మీకు మొత్తం ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఉండే సారాంశం. ఇది దీన్ని మీరు ఏమైనా చెప్పండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అను, మేక్ అమెరికా అమెరికా ఫస్ట్ అను, అల్టిమేట్ గా అమెరికన్ కార్పొరేట్ రంగానికి
పెద్ద ఎత్తున లాభం చేకూర్చేటువంటి పనిలో భాగమే ట్రంప్ అనుసరిస్తున్న విధానం. మరి సక్సెస్ అయితే చివరి పార్ట్లో ఏం జరుగుతుంది అనేది ఇదొక గేమ్. ఈ గేమ్ థియరీ ఏం చెప్తుందంటే, ఈ గేమ్ ఎప్పుడు కూడా ఎన్ని గేమ్లో సఫర్ అయ్యేవాళ్ళు ఇద్దరు ఉండొచ్చు, కానీ నీ ప్రత్యర్థికి ఎక్కువ పెయిన్, నీకు తక్కువ సఫరింగ్ వస్తే నువ్వు గెలిచినట్టు. నీ ప్రత్యర్థికి తక్కువ పెయిన్, నీకే ఎక్కువ సఫరింగ్ వచ్చినట్టు నువ్వు ఓడిపోయినట్టు. సో ట్రంప్ ఈజ్ ప్లేయింగ్ ఎ గేమ్ థియరీ. ఈ ప్రాసెస్ లో ఏం జరగవచ్చు? ట్రంప్ గెలుస్తాడా? ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న ప్రపంచం గెలుస్తుందా? నోబడీ నోస్. ఏం జరుగుతుందో చెప్పలేదు. అమెరికా ఆధిపత్యం మరింత పతనమవుతుందా, లేదా అమెరికా ఆధిపత్యానికి సీరియస్ క్వశ్చన్ రైజ్ అవుతాయా అనేది ఇప్పుడు ప్రశ్నలుగా మిగిలాయి. యాజ్ ఆఫ్ టుడే దేర్ క్వశ్చన్. మీరు అందుకే గమనించండి, కాంట్రడిక్టరీ సిగ్నల్స్ ఎందుకు వస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటుంటే అమెరికన్ డాలర్ పడిపోతుంది. ఈ మంత్ లో 6% పడిపోయింది. లాస్ట్ 2-3 months లో 10% పడిపోయింది అమెరికన్ డాలర్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నప్పుడు డాలర్ ఎందుకు పడిపోతుంది? అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు కూటములు కడుతున్నాయి. అమెరికా మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియాతో చైనా చర్చలు జరుపుతోంది. చైనాకు జపాన్కు పడవలసిన అయినా కూడా చైనా, జపాన్, సౌత్ కొరియా ఏకమవుతుంది. అమెరికాకు ఒక రకంగా క్లయింట్ కంట్రీగా ఉన్న జపాన్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అంటుంది. అసలు కెనడాలో అయితే, యూరోప్ లో అయితే బాయ్కాట్ అమెరికా అనే నినాదాలు పెరిగాయి. ఇలా చైనా, తైవాన్, ఇటీవల చైనా ప్రెసిడెంట్ థాయిలాండ్, వియత్నాం, కంబోడియాలో పర్యటించాడు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇండియాకి వచ్చారు. యూరోపియన్ యూనియన్ చైనా ఏకమవుతోంది. అమెరికన్ డాలర్ కి అసలు మేము పోటీగా నిలబడతాం, ప్రత్యామ్నాయం చూసుకుంటాం అంటున్నారు. మీకు అమెరికా డాలర్ వ్యవస్థ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ స్విఫ్ట్ అంటుంది, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఇది అమెరికా ఆధిపత్యం ఉంటారు. రష్యాను దాని నుంచి బహిష్కరించాడు ఉక్రెయిన్ వార్తలు. ఇప్పుడు చైనా వాళ్ళు ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్స్ అని సిప్స్ అని మొదలుపెట్టారు. క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్. దానికి పాపులారిటీ పెరుగుతోంది. సో ఈ వార్ ఎటువైపు వెళ్తుంది? ఒకవైపు తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి తన ప్రపంచంలో తన మిత్రులైనా అవసరమైతే డంప్ చేసి వరల్డ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ను, అమెరికన్ సుప్రమసీ నిలబెట్టుకోవటానికి ట్రంప్ దాన్ని రీడ్రా చేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా ఒక క్రైసిస్, అదే సమయంలో ఒక ఆపర్చునిటీ ఏంటి? ప్రపంచంలో ఆధిపత్యమే ఉండకూడదు అనే మనలాంటి వారు, ప్రపంచానికి ఒక డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్ ఉండాలి, బహుళధ్రువ ప్రపంచం ఉండాలి, మల్టీపోలార్ ఆర్డర్ ఉండాలి అని భావించే వారికి ఒక అవకాశం ఉండాలి. ఈ అవకాశాన్ని తీసుకొని ప్రపంచం ఇలా నిలబడుతుంది. అమెరికాకు పోటీగా, అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా ఇంత తొందరలో సాధ్యం కాకపోయినా ఒక ఎఫర్ట్, జర్నీ టువర్డ్స్ డీడాలరైజేషన్ అంటారు. అదైతే పెద్ద పదం. ఇప్పటికిప్పుడు డీడాలరైజేషన్ సాధ్యం కాదు. ఎందుకంటే 60% ఆఫ్ ట్రేడ్, 90% ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, 70% ఆఫ్ క్యాపిటల్ ఫ్లోస్ డాలర్లోనే జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు అంత సులభం కాదు. 70% ప్రపంచంలో డబ్బున్న దేశాలు, డబ్బున్న కార్పొరేట్లు తమ సేవింగ్స్లో 70% డాలర్లో పెట్టుకుంటారు. అందువల్ల ఇమీడియట్ ఫ్యూచర్లో డాలర్ ఆధిపత్యానికి ప్రమాదం లేకపోయినా, on a longer run, can the world live without US? Can the world live without dollar? ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా బలపడతాయా? ఫైట్, nobody knows who will win in this fight. సో అలాగే మీకు కొత్త ట్రేడ్ బ్లాక్స్ ఏర్పడి, ఇప్పటిదాకా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, IMF, ప్రపంచ బ్యాంక్ అనే ఒక ఫైనాన్షియల్ ఎకనామిక్ సిస్టమ్ అమెరికన్ ఆధిపత్యంలో నడుస్తూ వచ్చింది. ఈ ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని ఈ వరల్డ్ ఎకనామిక్ ఆర్డర్ కు భిన్నంగా అనేక దేశాలు, అనేక కూటములతో కూడిన వరల్డ్ ఆర్డర్ ఎమర్జ్ అయ్యే దిశగా ఉపయోగపడుతుంది. దేర్ ఆర్ ఎఫర్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. అందుకే మీకు ట్రంప్ ఒకసారి ముందు, ఒకసారి వెనక్కి వస్తే చాలా మంది మ్యాడ్నెస్ అనుకుంటున్నారు. అది మ్యాడ్నెస్ కాదు, ఇది బ్యాటిల్ ఫీల్డ్ ఎత్తుగడు. ఒక అడుగు ముందుకేస్తున్నాడు, దానికి రియాక్షన్ బట్టి 2 అడుగులు వెనక్కేస్తున్నాడు, మళ్ళీ ఒక అడుగు ముందుకేస్తున్నాడు. అంటే దేర్ ఈజ్ ఎ రిన్యూడ్ బ్యాటిల్. అంటే ప్రపంచంలో ఆధిపత్యం కొరకు ఒక కొత్త రకమైన వరల్డ్ ఆర్డర్ సృష్టికి ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో అమెరికా
అవసరమైతే తన యూరోపియన్ మిత్రులైనా అమెరికన్ యజమానిని పదిలం చేసుకోవాలి అని అమెరికా కొత్త ఫ్రెండ్స్ తోనైనా కలుపుకొని కొత్త ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అనేది అమెరికా. దానికి అనివార్యంగా రియాక్షన్ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఈ రియాక్షన్ ఎక్కడికి దారి తీస్తుంది? అమెరికన్ ఎఫర్ట్ చెక్మేట్ పెట్టి ఆ దాని ఒక యజమాని లేని ఒక డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్ వైపు వెళ్తుందా, లేదా ఇది ఎటువైపు పోతుంది అనేది టైం విల్ ఓన్లీ టెల్. ప్రపంచంలో మాత్రం ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటారు, ఒక పెద్ద మార్పుకు అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. అందువల్ల మనము ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే, ట్రంప్ చేస్తున్న ఈ వివస్థ కాండ వెనకాల ఒక హ్యూమేన్, ఒక మానవీయమైన, ఒక ప్రజాస్వామికమైన, ఒక సమానత్వంతో కూడిన ప్రపంచ వ్యవస్థ కొరకు ట్రంప్ ఏమీ ప్రయత్నం చేయడం లేదు. ఆ మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యాన్ని పదిలం చేసుకోవటానికి కొత్త కొత్త రాజకీయ ఆర్థిక సమీకరణలకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా ప్రపంచంలో అనేక దేశాలలో అనేక రూపాల్లో ప్రతిఘటన మొదలైంది. ఈ ప్రతిఘటన గెలిస్తే అమెరికా ఆధిపత్యం ప్రశ్నార్థకమై వరల్డ్ విల్ బి మోర్ డెమోక్రటిక్. ఈ ప్రతిఘటనలో ట్రంప్ గెలిస్తే ప్రపంచంలో గుత్తాధిపత్యం మరింత బలపడుతుంది, మరింత పదిలము. ఇవాళ ఆ ఇన్ఫెక్షన్ పాయింట్ లో మనం ఉన్నాం. అందువల్ల ట్రంప్ ఫినామినన్ డెమోక్రటిక్ గా అర్థం చేసుకొని దాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపైన ఉంది.